నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వ్యాక్సిన్ ఉత్సవంను విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. రైతులు ఆగ్రహించక ముందే ఎరువుల ధరలు తగ్గించాలి ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ MVS నాగిరెడ్డి. కరోనా నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సిన్ ఉత్సవ్ విజయవంతమయ్యేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలోని మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఈ నెల 11 నుండి 14వ తేదీ వరకు వ్యాక్సిన్ ఉత్సవం నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో JCTS చేతన్, DMHO రత్నావళి, DEO పద్మజ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా ప్రతి ఆఫీసర్ ఇప్పుడు ఇక్కడ నేను ఎవరితో మాట్లాడుతున్నాను మీ 5 మంది ఈ అంశాలని ఎప్పుడు రోజువారీగా మనం ఎవ్రీడే ఉదయం ఒకసారి మననం చేసుకోవాల్సిందే. వ్యాక్సినేషన్ చేయాల్సిన చాలా మంది ఉన్నారు. మంది మార్పులు బాగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే మందే. వాలంటీర్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ అందరినీ తీసుకు సో అన్ని డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తే తప్ప మనం కోవిడ్ ఆపరేషన్ చేయలేము. మండల స్థాయిలోనే కాకుండా సెక్రటరియట్ లెవెల్లో ఈ మండల లెవెల్లో పనిచేసే మీ అందరూ సెక్రటరియట్ ను యూనిట్ గా తీసుకొని ఆ సెక్రటరియట్ పరిధిలో ఈ కోవిడ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ విషయంలో మీరు సెక్రటరియట్ కూడా అట్లాగే తయారు చేయాలి. వర్కింగ్ ఇన్ ద సెక్రటరియట్ అంటే మనకు సెక్రటరీకి హౌస్ హోల్డ్ కి మధ్యలో కూడా మళ్ళీ మీకు వాలంటీర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ ఫర్ 250 హౌస్ హోల్డ్స్ కూడా కమ్యూనిటీతో నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ కోవిడ్ ఆపరేషన్ లో కమ్యూనిటీ మొబిలైజేషన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి మండల స్థాయిలో ఉన్నటువంటి ఈ టీం నేను ఏదైతే చెప్పానో ఇవి సెక్రటేరియట్ వీళ్ళందరినీ కూడా ఈ హ్యూమన్ రిసోర్స్ ఏదైతే మనకు పనిచేస్తున్నారో గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి మరి దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఈ కోవిడ్ ఆపరేషన్స్ లో సక్సెస్ రాదన్నమాట. సో అందువల్ల మండల స్థాయిలో బీఎడ్ లో పనిచేసేటువంటి ఈ విలేజ్ లెవెల్ టీమ్ ని ఈ రెండింటినీ కూడా కొద్దిగా గ్యాప్స్ ఉంటే అవి ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ సమన్వయంతో పనిచేసే విధంగా ముందు మీరు తయారు చేయాలి. సో ఈ రకమైనటువంటి ఒక మైండ్ సెట్ తో మరి DMO పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుంచి ఇంప్లిమెంటేషన్ విషయంలో అడుగుతుంటారు. అవి ఇంప్లిమెంట్ చేయాల్సిందే. బట్ కోవిడ్ కూడా మేనేజ్ చేయాల్సిందే. కోవిడ్ ఉంది కాబట్టి నేను కోవిడ్ పని చేయమంటున్నాను కాబట్టి ఇది ఒకటే. రైతులు ఆగ్రహించక ముందే కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని ఏపీ రాష్ట్ర అగ్రిమిషన్ వైస్ చైర్మన్ MVS నాగిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం రాష్ట్ర పరిధిలోనిది అయినా ఎరువుల ధరలు, మద్దతు ధరలు, వ్యవసాయ రుణాల వడ్డీలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి నల్లమల్లపు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీజిల్ ఆయిల్ ధరల నిర్ణయం ఈ పాలసీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి. సరే, ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితుల్లో మనం రైతులకు ఇచ్చే అనేక రాయితీల విషయంలో వాళ్ళ వడ్డీ రాయితీ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ రుణాల మీద ఇస్తున్నారు. కానీ దరిదాపుగా సగం మంది నాన్ ఫార్మింగ్ ఫార్మర్స్కి వెళ్తుంది. ఎక్కడో వాళ్ళ బంగారం మీద వడ్డీలు అగ్రికల్చర్ క్రాప్ లోన్స్ బాంబేలో ఎక్కువ ఉన్నాయంట. సో వాళ్ళు ఎవరో వ్యవసాయం చేయటం కాదు, భూమి ఉంది కానీ సాగు మాత్రం కౌలుదారులు చేస్తున్నారు, రుణం మాత్రం ఆ భూమి కలిగిన వాళ్ళకి వెళ్తుంది. అలాగే మనం ఒక ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినా సరే, లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చినా సరే, ఇవన్నీ కూడా 100% సాగుదారులకు వెళ్లకుండా భూమిదారు 375 నుంచి 1775కి, అలాగే 2020 అనేది 925 నుంచి 1350కి, 3/15 1150 నుంచి 1500కి అత్యధిక శాతం ధరలు పెరిగినాయి. రాత్రి దీని మీదే ఈ లెటర్ బయటికి రాగానే ఫస్ట్ నేను వెంటనే రెస్పాండ్ అవుతూ కేంద్ర ప్రభుత్వానికి బయటికి కూడా ఇది ఇంతవరకు అప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది అని క్లారిటీ లేకుండా యూరియా తప్ప మిగతా ఎరువుల ధరలు, పొటాష్, ఫాస్ఫేట్ ధరలు పెరగవు అని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చినట్టుగా వస్తుంది. కానీ క్లారిటీ లేదు. ఆ పెరిగిన సబ్సిడీ అంతా మేమే భరాయించుకుంటామని, లేకపోతే 2021, 22 మొత్తం కూడా ధరలు పెరగవని కానీ, లేదు ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో కొనుగోలు ఉండవు, వీళ్ళు కూడా ఏప్రిల్ 1 నుంచి పెరుగుతాయి, పాత స్టాకులన్నీ పాత ధరలకే ఇస్తామని ఇచ్చారు. క్లారిటీ లేకుండా స్టేట్మెంట్ వచ్చింది. అది క్లారిటీతో కేంద్ర ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే క్లారిటీతో ఇవ్వండి. సో డెఫినెట్గా 21, 22 దాకా ధరలు ఫాస్ఫేట్ ఎరువులు, పొటాష్ ఎరువులు పెరగవు, యూరియా తప్ప అన్నారు. కానీ DAPలో 16% యూరియా ఉంటుంది, అలాగే 28-28లో 28% యూరియా ఉంటుంది నత్రజని, అలాగే 3/15లో 15% నత్రజని ఉంటుంది,
మరి 20-20లో 20% నత్రజని ఉంటుంది. మరి యూరియా ధర పెరిగినప్పుడు మళ్ళీ అగైన్ కాంప్లెక్స్ ఎరువులు పెరుగుతాయనే కదా. సో దాని మీద క్లారిటీ ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ధరలు ఇలాగైనా పెరిగితే ఇప్పటికే పెరుగుతున్న డీజిల్ ఆయిల్ ధరలు, పెరిగిపోతున్న కూలి ధరలు, దానికి అనుగుణంగా మద్దతు ధరలు పెరగట్లా. ఈ సంవత్సరం ధాన్యానికి చూసాం. సైకిల్కి తప్ప ఓటేని వ్యక్తిని నేను మొట్టమొదటిగా హస్తానికి ఓటేసేటట్టుగా మా పార్టీ నిర్ణయం మూలంగా జరిగింది. ఇటువంటి విధానాలతో రాజకీయ పార్టీలు అంతరించిపోతాయి, ఇట్లాంటిగా నిర్ణయాలు ఉంటాయని స్వయంగా ఎన్టీ రామారావు గారే ప్రకటించాడు. అటువంటిది అబ్బో జగన్ ఎన్నికలంటే భయపడిపోతున్నాడు అని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ నుంచి పారిపోయి నాకు 38% వచ్చింది, 40% వచ్చింది, 42% వచ్చిందని 3 చేతులు జోడించి నమస్కరించి చెబుతున్నాను. మీరు దయచేసి అధిక కవులతో వ్యవసాయంలోకి వచ్చి గిట్టుబాటు కాలేదు అనే నెపంతో మాత్రం మీరు ఉండొద్దు. కవులు రేట్లు విపరీతంగా పెంచి మీరు పడుతున్న బాధలు మళ్ళా ముందు రోజుల్లోనే తెలుస్తాయి. ఇవి తాత్కాలికమే. ఓవైపున ఎరువుల రేటు మేము పెంచుతామని చెప్పి కేంద్రం ఈరోజే పేపర్లో అన్ని పత్రికల్లో ప్రతి ఒక్క రైతాంగం సోషల్ మీడియాలో కానీ అందరూ చూశారు. కూలీల వల్ల మన గ్రామాల్లో ఏ విధంగా బాధపడుతుంది మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా డీజిల్ ధరలు ప్రతి వారంలో ఒక్కసారి పెంచుతూ మనం పడుతున్న బాధను చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం వ్యవసాయానికి వెళ్తున్నాం. రైతు సోదరులారా, మీరు ఆలోచించి కౌలు రేట్లు పెంచకుండా, బేరన్ కౌలు రేట్లు కానీ పొలం కౌలు రేట్లు కానీ పెంచకుండా మీరు వ్యవసాయానికి రాబో సంవత్సరానికి వ్యవసాయం లాభాల బాటలో పోయే ఏ విధంగా ఉండాలో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని వ్యవసాయం చేస్తే తప్పితే మనం లాభాల బాటలో పడం. గతంలో 4 సంవత్సరాలు అప్పుల్లో ఉన్నాం. చరిత్రలో లేకుండా ఏ రోజు జరగని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. పొగాకు రైతానికి కానీ శనగ రైతాంగాన్ని మనం పండించిన పంటల్లో ట్రాన్స్పరెంట్గా 30% పంట కొనుగోలు చేసి రైతులు లాభాల్లో పెట్టారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా రైతులు ఎదురు చూస్తూ ఉన్న విషయాన్ని సజ్జల మార్కెట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏ రైతు కంటగా నేను కన్నీరు చూడకూడదు, రైతులు లాభాల బాటలో ఉండాలా అని చెప్పి చేయిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. అటువంటి పాలనలో మనం ఉన్నాం. రైతు సంతోషంతో వ్యవసాయం చేసే విధానం అనగానే ఏదో తాత్కాలికంగా వైజాగ్ జాహ్నవి నీట్ అకాడమీ వారి ఆధ్వర్యంలో 2021-2022 విద్యా సంవత్సరానికి గాను నగరంలో జాహ్నవి ఐఐటి అకాడమీని ప్రారంభిస్తున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఐఐటి ఎయిమ్స్ నేతృత్వంలో ఐఐటి టీమ్ లెక్చరర్స్ తో ప్రారంభిస్తున్న సంస్థ అని, సెలెక్టివ్ విద్యార్థులతో ఖచ్చితంగా ఐఐటిలో సీటు సాధించే ప్రణాళికతో సీనియర్ ఫ్యాకల్టీ విద్యార్థులకు కావలసిన పరిజ్ఞానాన్ని అందించడమే కాకుండా పరీక్షల షెడ్యూల్ ఎప్పటికప్పుడు విద్యార్థి స్థాయిని బట్టి అంచనా వేస్తూ 100% సీటు సాధించే ప్రోగ్రాంతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మోటివేటర్ పైనీరా సూపర్ 30 ఎంఎస్ రావు మరియు సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్ అంజిరెడ్డి సంయుక్తంగా బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంఎస్ రావు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుండి మా వైజాగ్ జాహ్నవి నీట్ అకాడమీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా నూతన ప్రయత్నం జాహ్నవి ఐఐటి అకాడమీని ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పి జనార్దన్, ప్రిన్సిపల్ వైఎస్ దిగ్విజయ్, ఇతర అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
for providing such a great platform for us to make our dreams come true. And here our faculty, we are really grateful to have such a faculty who are more experienced and efficient faculty, always who try to guide us all the time and overcome all our fears. Here you can learn all the things most analytically, and all our teachers are very good to us, and they always try to solve our problems, our fears, to overcome our fears all the time. And I really want to thank our chairman sir M.S. Rao sir and our director Janardhan sir for their relentless efforts all the time to build our confidence and motivate us all the time. Many lecturers in our institute tell the lectures very clearly and conceptually each topic. They clear our doubts within the periods, and they divide each class, and they give both preferences like lectures, and they also clear the doubts. And in our institution there is a good timetable is there. With the help of the timetable, we can easily revise the concepts what was told by the lectures, and in every day. Also proper medical care also present in our institution. There is a hostel, well hygienic hostel is there, and also food is very hygienic in our institution. And our respected director Patrikeya Mitrulu, please excuse me for delaying program. సార్ రావటం కొద్దిగా మధ్యలో ట్రాఫిక్ ఇబ్బంది అవడం వల్ల లేట్ అయింది. సో ఎనీహౌ ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయటం వెనుక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో మేము ఆల్రెడీ ఒంగోలు టౌన్ కానీ నగరంలో కానీ లేదా ప్రకాశం జిల్లా పార్ట్ ఆఫ్ ది ఏపీలో మంచి లీడింగ్లో ఉన్నటువంటి వైజాగ్ సార్ జాహ్నవి నీట్ అకాడమీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అలాగనే ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్లో వైజాగ్ జాహ్నవి ఐఐటి అకాడమీ ప్రారంభం చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు మేము చేయడం జరిగింది. డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్ ఫర్ ఒంగోల్. ఈ ప్రాంతాల్లో ఉన్న స్టూడెంట్స్కి దూర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి, అక్కడెక్కడికో మనం అంత దూరం వెళ్లకుండా ఇక్కడున్న విద్యార్థులు ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటే బాగుంటుంది. అలాంటి మోడల్స్ అంటే వేరే వేరే ప్రాంతాల్లో మనం డిఫరెంట్ మోడల్స్ ఫాలో అవుతున్నాయి, ఇన్స్టిట్యూట్ టు ఇన్స్టిట్యూట్ మారిపోతున్నాయి. బట్ జాహ్నీస్ యొక్క స్పెషల్ ప్రోగ్రామింగ్ మెథడ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ఐఐటికి కూడా మీకు నీట్గా ఎలా చేస్తున్నామో దానికంటే బెటర్గా ఇంకా ఐఐటి మోడల్ డిఫరెంట్గా ఉంటుంది, నీట్ మోడల్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రెండు ప్యాటర్న్ని ప్రత్యేకంగా చేసి విడిగా మన ప్రాంతానికి ఉన్న విద్యార్థులకి ఎలా ఉంటుంది. సో ఎందుకంటే సిటీలో ఉన్న విద్యార్థి యొక్క డిఫరెంట్ స్టైల్ వేరు, మనం ప్రకాశం జిల్లా లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్ యొక్క స్టైల్ వేరుగా ఉంటుంది. అంటే మన బ్యాక్గ్రౌండ్ని బట్టి మనం ఎడ్యుకేషన్ పాలసీస్ మార్చుకోవాలి. అందరికీ ఒకే రకమైన ఎడ్యుకేషన్ పనిచేయదు, అందరూ ఒకే వే ఆఫ్ టీచింగ్ వర్క్ చేయదు. కాబట్టి మన ప్రాంతాల్లో ఉన్న వారికి మనం ఎలాంటి వే ఆఫ్ టీచింగ్ తీసుకురావాలి. సో ఫండమెంటల్స్ డిఫరెంట్ ఫ్రమ్ సిటీ టు విలేజ్. ఇక్కడ మీ అందరికీ కాన్సెప్ట్ బాగుంటుంది, కానీ వే ఆఫ్ వర్కింగ్ ఫర్ అనలిటికల్ స్కిల్స్ తక్కువ ఉంటుంది మనకి. ఇక్కడ సిటీలో అనలిటికల్ స్కిల్ ఉంటుంది కానీ కాన్సెప్ట్ ఉండదు. ఆ రెండు మార్చుకోవాలి. ఇక్కడ రెండు ఒకేలా అందరం ఒకేలా వెళ్ళిపోతే సెట్ అవ్వదు కూడా. కాబట్టి మనకి ఈ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల గురించి మనకు బాగా తెలుసు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి ఏ ఫౌండేషన్ వేస్తే బాగుంటుంది. సో ఈ ఫౌండేషన్ మార్చుకుంటే దెన్ మన నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు ఈజీ. సో మీరు కూడా ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, మీ ఫౌండేషన్ మీరు అనలైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. సో వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ స్టైల్ మార్చుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అందరిలో ఒకేలా వెళ్ళిపోతే వేల మంది ఉన్నాం, లక్షల్లో రాస్తున్నాం, బట్ సీట్లు అక్కడ వేలలో ఉన్నాయి. కాబట్టి మనం ఎంతవరకు సక్సెస్ అవ్వగలం? మన స్టైల్ మార్చుకోవాలి, అందరిలో మనం చేయకూడదు. సో ఇప్పుడు నీట్ యొక్క ఉద్దేశం ఎలా చేస్తున్నాం దానికి కూడా కానీ దాన్ని సఫలీకృతం చేసుకునే మార్గమే వేరువేరుగా ఉంటుంది, అందులో ఉండేటువంటి వేగం వేరువేరుగా ఉంటుంది. ఫస్ట్ మార్గం సెలెక్ట్ చేసుకోబట్టే నీట్ మనకి ఈ గ్రేటర్ రాయలసీమకు ముఖద్వారమైనటువంటి ఒంగోలు, సెంట్రల్ ఆంధ్రప్రదేశ్కి పక్కనే ఉండేటువంటి ఈ ఒంగోలు, అదే రాజధానికి అత్యంత చేరువలో ఉన్నటువంటి ఒంగోలులో ఇక్కడ నీట్ పెడతారా, నీట్ ఎలా ఉంటుంది, అది సాధ్యమా, దాన్ని సాధ్యం చేసి చూపించాం. అలాగే
అదేవిధంగా ఇదే సినారియోలో మీ తాలూకు బ్రదర్స్ పిల్లలు, లేదంటే మన పాత్రికేయ మిత్రులు, మన ఫెలో టీచర్స్ అంటే అధ్యాపక బృందం వాళ్ళ తాలూకు పిల్లలకి, ఇంకా నీట్కి, ఇంటర్మీడియట్కి, బైపీసీకి ఒక అట్మాస్ఫియర్ అంటూ క్రియేట్ చేశారు మాస్టారు. ఐఐటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా పర్సంటేజ్ ప్రకారం, అది మనందరికీ విదితమే. సో దీనికి మనం ఏమైనా సులువు ఆలోచించగలమా? ఈ కరోనా సమయంలో పిల్లలు, పేరెంట్స్ ఫోబియా ఉన్నటువంటి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్స్లో ఏదైనా ఒక మార్గం ఆలోచించగలమా అని ఈ 9 నెలలుగా ఆలోచిస్తూ ఇంకా చేయగలిగింది ఏమిటి అని అంటే, అత్యంత దగ్గరగా పిల్లలకు కావలసినటువంటి ఈ సుశిక్షణ కానీ మనం అరేంజ్ చేయగలిగినట్లయితే, దీన్ని ఏర్పాటు చేయగలిగినట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి మన ఫెలో స్టూడెంట్స్ యొక్క పిల్లలు, చుట్టాలు, తమ్ముళ్ళు, అక్కలు, వీళ్ళు మరియు ఈ మన పాత్రికేయ బృందం తాలూకు పిల్లలు, అదేవిధంగా మన స్కూల్, ఎస్పెషల్లీ స్కూల్ డైరెక్టర్స్, టీచర్స్ చాలా whenever I used to go and whenever I used to meet, whenever they telephone about their children, those who are reading over here, those who are studying over here in Jahnavi NEET Academy, సార్ మాకు ఒక బైపీసీకి, ఒక నీట్కి ఒక అడ్రస్, ఒక భరోసా తెలిసింది. సో వాట్ నెక్స్ట్? మా చిన్నపిల్లోడు ఉన్నాడు, మా నెవ్యూ ఉన్నాడు, మా అల్లుడు ఉన్నాడు, మా మనోడు ఉన్నాడు, మా తాలూకు పిల్లోడు ఉన్నాడు. దే ఆర్ డిమాండింగ్ అండ్ దే ఆర్ అపీలింగ్ ఫర్ ఎంపీసీ అలాంగ్ విత్ దట్ ఆఫ్ ఏ సక్సెస్ ట్రాక్ ఆఫ్ ఐఐటి. వాట్ ఈజ్ ఇట్? సో ఆ దృష్టితో, ఆ కోణంతో మీరు ఏమైనా ఆలోచించగలరు అనేటువంటి అపీల్స్ లాస్ట్ ఇయర్ నేను తిరుగుతున్నప్పుడు, ఇందులో ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే కానీ తెలుసు, మీకు వచ్చి సెమినార్లు కూడా ఇచ్చాను. సో ఆ కోణంలో మనం ఆలోచించినప్పుడు దెన్ వీ స్టార్ట్ టు థింక్ అబౌట్ ఐఐఐటి. సో ఈ ఐఐటి నేతృత్వంలో, ఐఐటిని దృష్టిలో పెట్టుకొని ఐఐటి స్థాయి అధ్యాపకులు ఎక్కడున్నారో ఎత్తుక్కొని వాళ్ళ సలహాలు తీసుకున్నప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని కొత్తపట్నం మండలం హై స్కూల్ నందు శ్రీరామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు శ్రీరామ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా ముగ్గురు ఉపాధ్యాయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారాలను, 2 ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను మరియు 50 మంది విద్యార్థులకు మెరిట్ అవార్డులను ప్రదానం చేశారు. వీరితో పాటు పూర్వ విద్యార్థుల చిన్ననాటి గురువులైన వీరయ్య మాస్టర్, వీర రాఘవుల మాస్టర్, రామస్వామి లెక్చరర్లని కూడా సన్మానించి వారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఈఓ సుబ్బారావు, ఎంపీడీఓ రోజారాణి, ఎంఈఓ కిషోర్, ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డిఈఓ సుబ్బారావు మాట్లాడుతూ, గురువుల పట్ల విధేయత కలిగి ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమని కొనియాడారు. శ్రీరామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ శాంతకుమారి, మేనేజర్ చక్రపాణి, పిఆర్ఓ రామకృష్ణ, సుధాకర్, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, స్కూల్ టీచర్లు, సిబ్బంది మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చెప్పడం వల్లే మేము ఈ స్థాయికి వచ్చినాము. కాబట్టి వారి యొక్క సేవను ఎప్పుడూ మర్చిపోవద్దు, ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవాలి. మరి తల్లిదండ్రులు మనం రోజు ఎలా దైవంగా భావించి గుర్తు చేసుకుంటున్నాము, అదేవిధంగా టీచర్లు కూడా వాళ్ళతో పాటు సమానము. కాబట్టి వాళ్ళను మనం గౌరవించుకున్నప్పుడే మన యొక్క జీవితానికి ఒక సార్థకత అనేది ఏర్పడుతుందని చెప్పేసి ప్రగాఢంగా నమ్మి దాన్ని ఆచరిస్తూ ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున మరి ఈ యొక్క గురువులను సన్మానించుకోవడం, వారి ఆశీస్సులు తీసుకోవడం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు అంతే ఎనర్జీతో ఎక్కడ కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా అధిగమించుకుంటూ మరి ఈరోజు వాళ్ళు ఈ యొక్క శ్రీరామ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున ఒక గురువులు సత్కరించడమే కాదు, వారి ఆశీస్సులు తీసుకోవడమే కాదు, ఇంకా అనేక కార్యక్రమాల్లో పిల్లలకు కావాల్సిన, పాఠశాలకు కావాల్సిన సౌకర్యాలు, అదేవిధంగా గ్రామంలో పెద్దలకు, తర్వాత ఇంకా వృద్ధులు ఉంటే వాళ్లకు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు మరి ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరఫున నిర్వహించడం అనేది వారి సందర్భంగా జిల్లా విద్యాశాఖ తరఫున మనం అందరము. P9 న్యూస్ మెయిన్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యాక్సిన్ ఉత్సవ్ను విజయవంతం చేయాలి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. రైతులు ఆగ్రహించక ముందే ఎరువుల ధరలు తగ్గించాలి, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.